Hello guys, welcome to my channel and I'm back with another new vlog of our day 7 Manali tour. So it's Agra tour. ఈ రోజు అయితే మనం తాజ్ మహల్ కి అయితే వెళ్తున్నాము. బేసిక్ గా అయితే ఇక్కడైతే మన వెహికల్ అయితే స్టాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఈ బ్యాటరీ వెహికల్ లో అయితే వెళ్తున్నాము. పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే తీసుకెళ్లి తాజ్ మహల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ అవన్నీ ఉంటాయి. సెక్యూరిటీ చెక్ పాస్ అయిన తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకుని మనం లోపలికైతే వెళ్తాం. ఆ ఫుటేజ్ అయితే నేను మళ్ళీ చూపిస్తాను. గైస్, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడే గ్యాలరీ అంతా ఏంటంటే తాజ్ మహల్ అప్పుడు కట్టినప్పుడు దానికి 4 కార్నర్స్ అయితే ఉంటాయి, జోన్స్. ఆ జోన్స్ తాలూకా ఫొటోస్, అప్పుడు కట్టించిన ఆర్కిటెక్చరల్ ఫొటోస్, దాని హిస్టరీ మొత్తం అయితే ఉంటది. ఇక్కడైతే మనం సెక్యూరిటీ చెక్ అన్ని క్లోజ్ చేసుకుని బ్యాగ్స్ చెకింగ్ అన్ని చూసుకుని ఇక్కడ నుంచి అయితే పాస్ అవుతున్నాం. ఇప్పుడు ఇదొక ఎగ్జిట్ గేట్ అన్నమాట. ఇక్కడ ఇన్ అయ్యి మనం లోపలికి తాజ్ మహల్ లోపలికి అయితే వెళ్తాము. చాలా సెక్యూరిటీగా ఎక్కువ అయితే ఉంది గైస్, కంప్లీట్ గా సెక్యూర్ గా అయితే. సో కంప్లీట్ గా మీరైతే చూస్తున్నారు కదా, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా అప్పట్లో బిల్డ్ చేసిందే. ఈయన మా గైడ్ అన్నమాట. మేమైతే గైడ్ ని కూడా హైర్ చేసుకున్నాం. మాకు మొత్తం లోపల తాజ్ మహల్ గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. పిన్ టు పిన్ అసలు ఎలా కట్టారు, ఎంతమంది లేబర్ యూజ్ అయ్యారు, మార్బుల్ ఎక్కడి నుంచి తెచ్చారు, దాని మెయిన్ జెమ్స్ అవన్నీ పెట్టిన ఎక్కడి నుంచి పెట్టారు, అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా మొత్తం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. గైస్, మనమైతే ఇప్పుడు తాజ్ మహల్ లోపలికైతే వచ్చేసాము. మెయిన్ ఎంట్రన్స్ కి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే విజిటర్స్ అందరూ కూడా లోపలికైతే అలో చేస్తారు సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. మేమైతే స్లోగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి అయితే మూవ్ ఆన్ అయ్యాము. సో మనమైతే లోపలికైతే ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే ఉండదు. బట్ లోపలికి వెళ్ళి మెయిన్ తాజ్ మహల్ లోపల ముంతాజ్ బేగం తాలూకా ఇదైతే సమాధి అయితే చూడడానికి అయితే మనం 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటది. అది మనం టికెట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే లైన్ అదేం లేకుండా డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోయాము. బట్ షూస్ అండ్ చెప్పుల్స్ ఆర్ నాట్ అలౌడ్ గైస్. అవైతే మనం ఒక స్టాండ్ దగ్గర అయితే పెట్టేసి మనం ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మార్బుల్ ఎక్కడ పాడవుతుంది అని చెప్పేసి చాలా హైజీనిక్ టెక్నిక్స్ అయితే ఫాలో అవుతున్నారు గవర్నమెంట్ అయితే. నౌ ది హిస్టరీ ఆఫ్ తాజ్ మహల్ ఏంటంటే, basically it's completely constructed with ivory white marble guys in the bank river of Yamuna river, ఆగ్రాలో. సో గైస్, తాజ్ మహల్ ని ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 22,000 ఆఫ్ లేబర్ పీపుల్ అయితే యూజ్ అయ్యారు గైస్. అంతమందితో ఆ ఇయర్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ 1000 ఎలిఫెంట్స్ అయితే యూజ్ చేశారు బిల్డింగ్ మెటీరియల్స్ తేడానికి. బేసిక్ గా తాజ్ మహల్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, ఇది కన్స్ట్రక్షన్ కి మార్బుల్ ఒక కంట్రీ నుంచి, దాని తాలూకా జెమ్స్ ఒక కంట్రీ నుంచి, మొత్తం స్టోన్స్ ఒక కంట్రీ నుంచి, అలాగే ఇండియా కార్నర్స్ నుంచి అండ్ ఏషియాస్ కార్నర్స్ నుంచి యూజ్ చేశారు. అందుకే ఈ తాజ్ మహల్ కి అంత లవ్ రిలేటెడ్ లో వాళ్ళ వైఫ్ కి ఇచ్చిన ఒక గిఫ్ట్ ముంతాజ్ బేగం కి. Guys, I hope you like this video guys. Do like, share and subscribe to my channel.